నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. విశాఖపట్నం గీతం యూనివర్సిటీ అని ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున భూములను ఆక్రమించుకుందని చెప్తూ మన తాలిబాన్ పత్రికలు, తాలిబాన్ టీవీ ఛానళ్ళు ఆ మధ్య 3-4 ఏళ్ల కిందట పెద్ద ఎత్తున ఆందోళన చేసి మొత్తం తెలుగు జాతికి, భరత జాతికి, మానవ జాతికి ప్రమాదం వచ్చినట్లుగా ఓ ఓ ఓ అంటూ పెద్ద ఎత్తున కేకలు పెట్టి అల్లరి చేశాయి కదా, గుర్తుందా లేదా? ఆ పెద్ద మనిషి గురించి, ఆ సంఘటన గురించి సాధ్యమైనంత క్లుప్తంగా చిన్న సింగిల్ కాలంలో చెప్పే ప్రయత్నం చేస్తాను, వినండి. ఒక సామాన్యుడు ఎవడైనా ఒక చిన్న పొరపాటు చేస్తే ఆయన్ని జైలుకి ఈడ్చుకెళ్ళి వీర బాధుడు వాడతారు కదా, అదే సొమ్మునున్నటువంటి పెద్ద మనుషులు కనుక తప్పు చేస్తే చాలా సంయమనం పాటిస్తారు. అదే సాక్షాత్తు ముఖ్యమంత్రి బంధువు అయితే, అందులోనూ ఆయనకు స్వయానా బినామీ అయితే ఆ తప్పునే ఒప్పుగా కూడా కీర్తిస్తారు, గీతాలు ఆలపిస్తారు. అందుకోసం అందరూ కలిసి జీవోలు కూడా ఇష్యూ చేస్తారు. విశాఖలో అక్షరాల ఇదే జరిగింది. సర్కారు భూములను ముఖ్యమంత్రి బినామీ ఆక్రమించుకున్నాడు. అవి ప్రభుత్వ భూములేనని, కబ్జాకు గురయ్యాయని అధికార యంత్రాంగం సర్వేలు చేసి మరీ తేల్చి చెప్పింది. ఆ భూమిని ప్రభుత్వ విద్యాలయాలకు కేటాయించింది. కార్యాలయాలకు కబ్జా చేసినందుకు కఠిన చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి బినామీకి సాగిలపడింది. ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాలయాలకు భూములు కేటాయింపును రద్దు చేసింది. కబ్జా చేసిన భూములన్నీ అదే పెద్ద మనిషికి కట్టబెట్టడానికి అన్నీ సిద్ధం చేశారు. ఆ భూములు 55 ఎకరాల 24 సెంట్లు. వాటి విలువ అక్షరాల 1500 కోట్లకు పైమాటే. కబ్జా చేసింది ముఖ్యమంత్రి బంధువు. ఇది క్రమం. విశాఖ జిల్లా ఎండాడ, ఋషికొండలోని సర్వే నంబర్లు 35, 37, 38లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములపై టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి కన్నుబడింది. ఆ భూములను ప్రభుత్వ కార్యాలయాలకు, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యార్థులకు, భూపరిపాలనా ప్రధాన కమిషనర్కు కేటాయించారు. అయితే తన కన్నుపడిన భూములను తనకే కేటాయించాలని కబ్జా చేసిన మూర్తి అర్జీ పెట్టుకున్నాడు. వెంటనే చంద్రబాబు ప్రభుత్వం ఆగ మేఘాల మీద స్పందించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి రంగంలోకి దిగి ఆ భూములను వెనక్కు లాక్కొని అతనికే కట్టబెట్టడానికి ఫైలు సిద్ధం చేయించారు. తహసీల్దార్ మొదలుకొని చీఫ్ సెక్రటరీ వరకు అది కబ్జానే అని రూఢంగా ధృవీకరించిన సీఎం చొరవ చూసి అధికారులు సైతం మ్రాన్పడిపోయారు. ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించినా ఇది ఆగలేదు. విశాఖపట్నంలో ఎంతో విలువైనటువంటి ఈ భూమి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడుతుందని, మూర్తికి కేటాయించడం సాధ్యం కాదని గతంలో అధికారులు స్పష్టం చేశారు. అయినా ఒత్తిడి పెరగడంతో ఏదో విధంగా ఆ భూములను కాపాడాలనే ఉద్దేశంతో 2014లో, అంటే అప్పుడు ఇంకా టీడీపీ ప్రభుత్వం రాలే, ఎస్సీ హాస్టల్ నిర్మాణానికి 5 ఎకరాలు, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు 2 హాస్టల్ నిర్మాణాలకు గాను 6 ఎకరాలు, బలహీన వర్గాల గృహ నిర్మాణం, శిక్షణా కేంద్రాలకు మరో 6 ఎకరాలు, ఆదాయ పన్ను శాఖ విభాగం కార్యాలయము, ఇళ్ల నిర్మాణాలకి 6 ఎకరాలు, ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కేంద్రం భవన నిర్మాణానికి ఇంకొక 5 ఎకరాలు, పోస్ట్ మెట్రిక్ విద్యార్థినులకు 2 హాస్టల్ నిర్మాణాలకు 7 ఎకరాలు కేటాయించారు. గీతం కాలేజీ చైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి 55.24 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన విషయం వాస్తవమేనని జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ధృవీకరించారు. సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ నేతృత్వంలో సర్వే చేయించి కబ్జాను నిగ్గుదేల్చారు. ఎండాడ, ఋషికొండలో గీతం యూనివర్సిటీని ఆక్రమించుకున్నటువంటి ప్రభుత్వ భూములను గూగుల్ మ్యాప్తో సహా ధృవీకరిస్తూ 2015 అక్టోబర్ 8వ తేదీన తహసీల్దార్ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. అయితే ఎంవీవీఎస్ మూర్తి ప్రభుత్వ పెద్దలకు కావలసిన వాడు కావడం, ముఖ్యమంత్రి స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో గతంలో ప్రభుత్వ విభాగాలకు, విద్యాలయాలకు కేటాయించినటువంటి ఉత్తర్వులను రద్దు చేస్తూ 2017 మే 15వ తేదీన రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీని మీద ఏ స్థాయిలో పెద్ద ఎత్తున గగ్గోలు పుట్టడంతో తెలుగుదేశం పాలకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వెనకడుగు వేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇవి పూర్తిగా తిరిగి ప్రభుత్వ పరమయ్యాయి అనేటువంటి విషయం చెప్పవలసిన పని లేదు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడంతో ఈ మొత్తం వ్యవహారాలు బయటికి రావడమే కాకుండా
ఇవన్నీ కూడా వీటిల్లో చాలా వరకు వీటిని రికవర్ చేసేటువంటి అవకాశాలు లభించాయి. లేకపోతే అదే టీడీపీ ప్రభుత్వం కనుక ఉన్నట్లయితే, మళ్ళీ అధికారంలో కనుక ఉన్నట్లయితే, సంవత్సరాలు దశాబ్దాలు కనుక గడిచిపోయినట్లయితే వీటిని వెనక్కి తీసుకోవడం కూడా అంత సులువు అయ్యేటువంటిది కాదు. చూశారు కదా ఈ గీతం యూనివర్సిటీ భాగవతం. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే ఒక లైక్ కొట్టండి, అదేవిధంగా దాన్ని షేర్ చేసేయండి. సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి. సబ్స్క్రైబర్గా చేరడం మాత్రం మర్చిపోవద్దు.